నకిలీ మద్యం కేసులో గుట్టురట్టయింది. ఈ వ్యవహారంలో కింగ్ పిన్ గా ఉన్న జనార్దన్ రావు బండారాన్ని బయటపెట్టారు. ఇదంతా వైసీపీ పాపమే అని తేల్చేశారు. జగన్ హయాంలో జరిగిన నకిలీ మద్యం కేసులో వైసీపీ పెద్దల భాగోతం బయటపడుతున్న సమయంలో కూటమి ప్రభుత్వంపై నిందలు వేయాలని వైసీపీ నేతలు కుట్రలు చేశారు. ఊరూరా నకిలీ మద్యం తయారీ జరిగిపోతుందంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలని ప్లాన్ చేశారు. గవర్నమెంట్ రాగానే అన్ని ఆగిపోయింది సార్. అసలు ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్ 2020 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి, వాళ్ళు యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది, నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ లైవ్ తీసి జైల్లో పెట్టాను సార్. నేను ఇబ్రాహిం మొత్తం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడు పిల్లని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాప్ లో వాళ్ళకి వచ్చి వాళ్ళు చేసుకోలేకపోతే తీసుకుంటానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్.